పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి. పిఎంసి ప్రేక్షకులందరికీ ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి సాదర స్వాగతం. అలాగే ప్రేక్షకులందరికీ ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరియు పిఎంసి 7వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు షుగర్ వ్యాధి మరియు పరిష్కారాలు, వాటి సమస్యలు అనే అంశంపై మనతో మాట్లాడడానికి మన ముందున్నారు ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్ ఆకాష్ గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, అసలు ఈ మధుమేహం వ్యాధి అంటే ఏంటి సార్? ఇది ఫస్ట్ మధుమేహం వ్యాధి అనేది మనందరికి కూడా చక్కెర వ్యాధి, షుగర్ వ్యాధి అనేది తెలుసు, కానీ అది షుగర్కే పరిమితం కాదు. మెడికల్ టర్మినాలజీలో ఆ కండిషన్ని హైపర్ గ్లైసిమియా అంటారు. కానీ ఒక్క షుగర్ ఎక్కువ ఉండడం ద్వారానే దాని వ్యాధి అనలేవు. అది ఒక్క షుగర్ అనే కాకుండా మొత్తం సర్క్యులేటరీ సిస్టమ్ ఇన్వాల్వ్ అవుతుందన్నమాట. అసలు అది ఏంటి, ఎందుకు వస్తుందని తెలుసుకునే ముందు క్లుప్తంగా అసలు దానికి కారణం తెలుసుకుందాం. దీని అంతటికీ కారణం ప్యాంక్రియాస్ అనే ఒక గ్లాండ్ అన్నమాట. అది మన లివర్ కింద ఉంటుంది. సో ప్యాంక్రియాస్లో ఒక 4 రకాల సెల్స్ ఉంటాయి. మనం ఈ డిస్కషన్కి 2 గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, ఈజ్ ఆఫ్ యాక్సెస్కి అర్థం కావడానికి. ఒకటి ఆల్ఫా సెల్స్, 2 బీటా సెల్స్. ఆల్ఫా సెల్స్ ఏం చేస్తుంది? బ్లడ్లో గ్లూకోజ్ని ఉండేలా చేస్తుంది. ఇన్సులిన్ ఏం చేస్తుంది? బీటా సెల్స్ ఇన్సులిన్ని ఉత్పత్తి చేస్తాయి. బీటా సెల్స్ వాటి ఫంక్షనే బ్లడ్లో గ్లూకోజ్ని తగ్గియాలి. అంటే బ్లడ్లో గ్లూకోజ్ ఉంటే దాన్ని సెల్స్లోకి పంపించడం అనే బాధ్యత బీటా సెల్స్ తీసుకుంటాయి. అది ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేసి తీసుకుంటుంది. ఇప్పుడు దీని ద్వారా ఒకవేళ ఈ ప్రాసెస్లో కనుక డిఫెక్ట్ ఉన్నా, అది సరిగ్గా పనిచేయకున్నా మనకు ఈ షుగర్ వ్యాధి అనేది వస్తుంది. సో దాన్ని ఒక్క కండిషన్ అనే కాకుండా దానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. మల్టీ ఆర్గన్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది డయాబెటీస్తో. డయాబెటిక్స్లో కూడా మల్టీ ఆర్గన్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుందా సార్? అంటే ఇంతవరకు థైరాయిడ్కి గట్టా ఉంటుంది, వాటికే విన్నాం సార్, కొన్ని వాటికే ఉంటుంది అని. లేదు. డయాబెటీస్ అనేది చాలా ప్రమాదం. ఓ రకంగా చెప్పాలంటే ఒక్కసారి డయాబెటీస్ వస్తే అది ఒక పెద్ద గూండాలకి అన్నమాట, పెద్ద గూండ. సో ఇది ఒక్కసారి అఫెక్ట్ అయితే బాడీకి ఈ చిన్నవన్నీ వస్తుంటాయి అన్నమాట. థైరాయిడ్ యాక్చువల్ కంపెనీస్ చాలా చిన్నది. డయాబెటీస్ కాంప్లికేషన్స్ అనేవి వ్యాస్ట్ రేంజింగ్ ఉంటుంది. మనకు తల నుంచి మొదలు పెడితే టో వరకు, హెడ్ టు టో అంటాం, ప్రతిదీ ఇన్వాల్వ్ అవుతుంది ఆ కాంప్లికేషన్స్కి. ఓకే సార్. సార్, అసలు మన ప్రపంచవ్యాప్తంగా కానీ మన భారతదేశంలో కానీ ఈ మధుమేహం వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు సార్? ఇది దాదాపు మన ఒక్క భారతదేశం అనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా దాదాపు 50 కోట్ల మంది దీంతో సఫర్ అవుతారు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే 50 కోట్లు అని చెప్తాం కదా, అందులో సింహభాగం మనదే. ఇండియానే బాధగా చెప్పాల్సి వస్తే డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ అంటారు. ఒక ప్రపంచం అంతా ఒక స్టేట్ అంటే దానికి డయాబెటీస్ క్యాపిటల్ ఏది అంటే మనమే. ఎందుకు సార్? అసలు మన దాంట్లోనే చాలా పద్ధతులు ఉన్నాయి. మన ఆహార పద్ధతులు కానీ, మన ధర్మంలో ఉన్న అంటే యోగా పరంగా కానీ, మన దగ్గర ఉన్న హోమియోపతి కానీ, ఆయుర్వేదిక్ కానీ, వీటి పరంగా కూడా మనమే చాలా అందరికన్నా ముందు స్థానంలో ఉన్నాం. కానీ అదే విధంగా మనమే ఈ డిసీజ్లో కూడా ముందు స్థానంలో ఉన్నాం. అదే ఆశ్చర్యం. ఒకటి, మనం మన సంస్కృతులన్నీ వదిలేసి పాశ్చాత్య పోకడలకు ఎక్కువ వెళ్ళడం ద్వారా మనం మారిన నాగరికతకు, మారిన వెస్టర్న్ లైఫ్ స్టైల్ అడాప్టేషన్కి ఇదొక సింబాలిజంగా చెప్పొచ్చు. ఇది ఇంటర్నేషనల్ డయాబెటిక్ ఫెడరేషన్ అనే ఒక సంస్థ ఉంది. వాళ్ళు 2006లో ఇండియాలోనే రీసెర్చ్ చేసి డయాబెటిక్ అట్లాస్ అనే జర్నల్లో వాళ్ళ ఫైండింగ్స్ పబ్లిష్ చేశారు. 2006 నాటికే మనకు దాదాపు 4 కోట్ల మంది డయాబెటీస్తో సఫర్ అవుతున్నారు. ఇది 2006లో జరిగింది. వాళ్ళు అప్పుడు ప్రిడిక్ట్ చేసింది ఏంటంటే 20 ఏళ్లలో, అంటే 2025 నాటికి ఇది డబుల్ అవుతుంది, 8 కోట్ల మంది అవుతారు అని చెప్పారు. ఇప్పుడు మారిన లైఫ్ స్టైల్ చూస్తే నాకు ఆశ్చర్యమేం లేదు. 10 కోట్లైనా పెద్ద మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంటే ఏంటి సార్ అసలు ఎగ్జాక్ట్గా రీజన్ ఏమంటారు సార్? కారణం ఏంటి? ఒకటి, ఇవి మనం ఎక్కువ చూసుకున్నట్లయితే ఈ మధ్య అర్బన్తో పాటు రూరల్లో కూడా ఎక్కువ వస్తున్నాయి. ప్రధానంగా మనం గుర్తించాల్సిన లైఫ్ స్టైల్ చేంజెస్. ఒకటి, ఫిజికల్ ఇన్యాక్టివిటీ, సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటాం. రెండోది స్ట్రెస్. మనీ ఎక్కువ వస్తుంది, జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తున్నాయి, పెద్ద పెద్ద పోస్టులు వస్తున్నాయి. ఇంతవరకు మనం ఊహించినటువంటి జాబ్స్, పే స్కేల్స్, శాలరీస్ అన్నీ పెరిగాయి. దాంతో పాటే
పని ఒత్తిడి కూడా పెరిగింది. స్ట్రెస్ అంటే ఏదో పని చేయడం అనే కాదు, అది ఫిజికల్ స్ట్రెస్ ఉంటుంది, మెంటల్ స్ట్రెస్ ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఆఫ్టర్ ఫిజికల్ ఇన్యాక్టివిటీ. సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే కూర్చొని చేసే జాబులు అవన్నీ. స్ట్రెస్ అనేది 2 విధాల్లో సఫర్ అవుతున్నారు. దీంతోపాటు అన్హెల్దీ హ్యాబిట్స్ ఫామ్ అవుతాయి స్ట్రెస్తోని. టైం లేకుండా తినడం, ఇష్టం వచ్చింది తినడం, మన డైట్ కోక్లని, ఫ్రెంచ్ ఫ్రైస్, ఫాస్ట్ ఫుడ్ అని అన్ని బయట పదార్థాలు ఎక్కువ తినేటప్పటికీ, ప్లస్ స్మోక్ చేయడం, ఆల్కహాల్, పార్టీలను వెళ్ళడం, ఇవన్నీ ఒక్క కారణంతో వచ్చేవి కాదు. జస్ట్ ఒక్క స్ట్రెస్తోనే ఇవన్నీ వస్తాయి. స్ట్రెస్ వస్తే ఏం చేస్తారంటారు, ఫ్రెండ్స్ని కలుస్తాం, ఫ్రెండ్స్ని కలిసి ఏం చేస్తారంటారు, బయట డ్రింక్లు వేస్తూ ఉంటారు, డ్రింక్లు వేసిన తర్వాత ఏం చేస్తారంటారు, బయట చికెన్లు తింటాం, అవి తింటాం అంటారు. ఒకటి తర్వాత ఒకటి వచ్చేటప్పటికి క్రమక్రమంగా ఫస్ట్ ఓన్లీ అర్బన్కే పరిమితమయ్యేది. కానీ ఇప్పుడు మారుతున్న ఆధునీకరణకు రూరల్ ఇండియా కూడా మనకు పెరుగుతుంది కాబట్టి పాత పద్ధతులు కొంచెం పోయి ఈ పద్ధతులు ఎక్కువ వచ్చేటప్పటికి మన డయాబెటీస్ సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. సో ఇప్పుడు మనం ఏదో అర్బన్ ఇండియాకే మన డయాబెటీస్ అనేది వస్తుంది అనే కాదు, రూరల్ ఇండియా కూడా అఫెక్ట్ అవుతుంది. దీనితో పాటు ఇంకో రీసెర్చ్ ప్రకారం ఏం చెప్పారంటే, అది కూడా ఓ రకంగా వాస్తవమే, చాలామంది భారతీయులకు అది తెలియదు. మనకి యాక్చువల్గా మనం అందరికీ తెలిసిందే 200 ఏళ్ళు మనం బ్రిటిష్ వాళ్ళ పాలనలో ఉన్నాం. అప్పుడు మన భూమి మనకున్న, మన ఆహారం మనది కాదు. అప్పుడు మన బాడీస్ ఎలా అడాప్ట్ అయ్యాయి అంటే రోజుకు ఒకటే పూట అన్నం దొరికేది, రోజులో ఒక్క పూట. సో మన బాడీ జనరేషనల్లీ అడాప్ట్ అయిందంటే ఒక్కసారి తింటే దాన్ని స్టోర్ చేసుకోవాలి, స్టోర్ చేసుకొని వెంటనే ఖర్చు పెట్టదు, అది ఫ్యాట్ డిపాజిట్గా స్టోర్ అవుతుంది, వెంటనే షుగర్ రాదన్నమాట. సో ఇంకా మనకు పూర్వం వచ్చిన ఫెమెన్స్ కూడా మనం దాంతోపాటు జెనెటికల్లీ ఇండియన్స్ ఆర్ మోర్ ససెప్టబుల్ టు డయాబెటీస్ అని ఒక స్టడీ కూడా వచ్చింది, రీసెంట్లో జర్నల్లో పబ్లిష్ కూడా అయింది. సో 2 కారణాలు కావచ్చు, ఒకటి మనం ఆపలేంది, రెండోది మన చేతిలోనే ఉంది. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా స్ట్రెస్ కానీ, సెడెంటరీ లైఫ్ స్టైల్ కానీ, టొబాకో కానీ, ఆల్కహాల్ కానీ, జంక్ ఫుడ్ కానీ, కార్బోనేటెడ్ డ్రింక్స్, కోకా-కోలా కానీ, ఏదన్నా కార్బోనేటెడ్ డ్రింక్స్, డైట్ కోక్ కానీ, ఇవన్నీ అవాయిడబుల్ ఫ్యాక్టర్స్. అవి మన చేతిలో ఉన్నాయి. ఏదో జనరేషనల్గా వచ్చిందంటే మనం ఏం చెయ్యలేం, కానీ దీన్ని మనం తప్పకుండా చేయొచ్చు, దానిపైన యాక్షన్ తీసుకోవచ్చు. సార్ అంటే రెగ్యులర్గా తినేవాళ్ళు కొంతమంది ఉంటారు సార్, కొంతమంది ఎప్పుడో కానీ తినరు, జంక్ ఫుడ్ కానీ, బయటకు వెళ్ళేటప్పుడు ఏమైనా తాగడం కానీ, తినడం కానీ. సో వాళ్ళకి కూడా ఇది ఎఫెక్ట్ అవుతుందంటారా సార్? వాళ్ళకి డిపెండ్స్ ఆన్ అదే, మళ్ళీ ఇక్కడ ఫ్యామిలీ హిస్టరీ కూడా వస్తుందన్నమాట. ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ అమ్మగారికి, వాళ్ళ నాన్నగారికి, లేదా అమ్మమ్మ గారికి, నాయనమ్మ గారికి ఉండింది, అప్పుడు వాళ్ళ మిగిలిన వాళ్ళ కంటే కూడా కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ జీన్స్లో ఉంది, వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది, దాని టెండెన్సీ అంటాం. ఒకవేళ అలా కాదు, ఫ్యామిలీ హిస్టరీ క్లీన్, పేరెంట్స్కి లేదు, గ్రాండ్ పేరెంట్స్కి లేదు, చుట్టాలు ఎవరికి లేదు, మామయ్యలకు, బాబాయ్లకు ఏం లేదు, అప్పుడు తింటే వస్తుంది, కానీ అంత ససెప్టబుల్ ఉండరు. వాళ్ళకి ఏదో అప్పుడు ఇప్పుడు తిన్నప్పుడు అసలు రానే రాదు. అంటే నేను చాలా మంది దగ్గర విన్నాను సార్, కొంతమంది దగ్గర మా ఫ్యామిలీలో హెరిడిటీ ఉంది. సో 40 ఇయర్స్ వచ్చేసరికి మా తాతగారికి ఉంది, సో 40 ఇయర్స్కి మా ఫాదర్కి వచ్చింది, నెక్స్ట్ 40 ఇయర్స్కి నాకు కన్ఫర్మ్. ఇంకా అందుకని చెప్పి వాళ్ళు 40 ఇయర్స్ లోపే రకరకాల స్వీట్స్ అన్ని తినేసి వస్తారు సార్, అది కరెక్టే అంటారా? కాదండి, అది కరెక్ట్ కాదు. అది యాక్చువల్గా 40 ఇయర్స్ అనేది టైప్ 2 డయాబెటీస్ వచ్చేదే 40 ఇయర్స్కి టెండెన్సీ ఉంటుంది, వాస్తవం. కానీ ఇక్కడనే మన హెల్దీ లైఫ్ స్టైల్, మన హెల్దీ హ్యాబిట్స్ అనేటివి మీకు 40కి రాకుండా అది 50కి చేయొచ్చు. ఇంకా హెల్దీగా మెయింటైన్ చేస్తే 50-60కి చేయొచ్చు. మీకు రావడం వస్తుంది, ఆ జెనెటిక్ ఎక్స్ప్రెషన్ అనేది ఎప్పటికప్పుడు బయటకు వస్తుంది, కానీ అది మనం డిలే చేయొచ్చు. 40కే రావాల్సిన రూల్ లేదు, అదేం గట్టిగా 40 వస్తే వస్తుందని కాదు. కానీ ఇందా మాట్లాడుకున్నట్టు ఎలాగో 40కి వస్తుంది కదా అని మనం ముందే అన్ని తింటే మాత్రం 40కి కాదు 30కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాన్నే ససెప్టబిలిటీ, ఎందుకంటే ఫ్యామిలీ హిస్టరీ ఉంది. స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు గ్యారంటీగా వస్తుంది, కానీ అది మన కంట్రోల్లో ఉంటే దాన్ని డిలే చేయొచ్చు, 45-50 చేయొచ్చు. హెల్దీ హ్యాబిట్స్, స్వీట్లు తక్కువ తీసుకోవడం, బయట జంక్ ఫుడ్ తక్కువ తినడం, ఆల్కహాల్కి దూరంగా ఉండడం, నాన్ వెజ్ అనేది లిమిట్ చేయడం, ఇవన్నీ కూడా హెల్దీ హ్యాబిట్స్ చేస్తే చాలా వరకు కేసుల్లో 90% కేసుల్లో దాన్ని మనం డిలే చేయొచ్చు. రావడం ఎలా అయినా వస్తుంది డయాబెటీస్, కానీ ఇప్పుడు వచ్చేదానికి మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. మన జాగ్రత్తలో మనం ఉంటే దాన్ని కూడా డిలే చేయొచ్చు, దాని ప్రభావం కూడా తగ్గించచ్చు చాలా వరకు. ఓకే సార్, ఇది ఏ ఏజ్ వాళ్ళకి వస్తుంది అంటారు సార్? ఇది ప్రధానంగా మనకి డయాబెటీస్లో 2 రకాలు, బ్రాడ్గా క్లాసిఫికేషన్ తీసుకుంటే. ఒకటేమో టైప్ 1 డయాబెటీస్ అంటాం,
అది 15 ఏళ్ళలోపు పిల్లలకు వస్తుంది. దాన్ని ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటాం. అంటే వాళ్ళకి వచ్చేది స్లోగా రాదనమాట, చాలా ర్యాపిడ్గా వస్తుంది. అది వారాల వ్యవధిలోనే వస్తుంది. వితిన్ 2-3 వీక్స్లోనే మనకు డయాగ్నోస్ అయిపోతుంది. అది కూడా సిమ్టమ్స్ బట్టే. మళ్ళీ ప్రధానమైన సిమ్టమ్స్ ఏంటంటే డిస్కలరేషన్ వస్తుంది, బ్లాకిష్ డిస్కలరేషన్, అకాంతోసిస్ నైగ్రికన్స్ అంటాం, స్ట్రెచ్ మార్క్స్ లాగా. దాంతోపాటు స్కిన్ ట్యాక్స్ వస్తాయి, పులిపిరిలా ఉంటాయి, కొంచెం పొడుగుగా ఉంటాయి. అవి ఉండి చేతగాకపోవడం, మూత్రం ఎక్కువసార్లు రావడం, బాగా వీక్గా అనిపించడం, బాగా తిన్నగా ఉండడం, ఇవన్నీ కూడా సిమ్టమ్ పిల్లల్లో. అది టైప్ 1 డయాబెటీస్ అనేది ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనమాట. ఆటో ఇమ్యూన్ అంటే మన ఇమ్యూన్ సిస్టమ్, అంటే మన పోలీస్ సిస్టమ్ మన సెల్స్ని అటాక్ చేస్తుంది. ఇప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ తీసుకుని అది ఆటో ఇమ్యూన్ కిందనే వస్తుంది. ఎస్ఎల్ఈ అనే కండిషన్ ఉంటుంది, అది ఆటో ఇమ్యూన్. ఎక్కడో బయట ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ ఉండదన్నమాట, మన బాడీ సిస్టమ్ మనల్ని అటాక్ చేస్తుంది. టైప్ 1 డయాబెటీస్ అనేది కూడా ఆ కోవకు చెందింది. దానికి ఫ్యామిలీ హిస్టరీతో పని లేదు. మీ పేరెంట్స్కి ఉందా, మీకు పేరెంట్స్ లేదా, అది పెద్ద మనకు ఆ ఫ్యాక్టర్ కన్సిడరేషన్లోకి రాదు. కానీ అది ఉంటే మాత్రం పిల్లలకే వస్తుంది. అది మోస్ట్లీ అన్లైక్లీ 15 తర్వాత రావడం అనేది చాలా అరుదు. అదొకటి, అది పిల్లలు వచ్చేది టైప్ 1. రెండో రకం ఇందాక మీరు అన్నారు కదా 40 ఏళ్ళకి వస్తుందని, అది టైప్ 2. ఇప్పుడు టైప్ 2నే నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ అంటాం. అంటే దీనికి మనకు ట్యాబ్లెట్స్ దొరుకుతాయి బయట, మన ఓరల్ ట్యాబ్లెట్స్. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే చాలా ఇన్సీడియస్ ఆన్సెట్ అంటాం, అంటే చాలా నెమ్మదిగా డెవలప్ అవుతుంది. ఓవర్ ద కోర్స్ ఆఫ్ ఇయర్స్, చాలా ఏళ్ళు పడుతుంది. మీరు 40కి వచ్చేది, మీరు హెల్దీ లైఫ్ స్టైల్ పెడితే 45కి రావచ్చు, లేదా 50కి రావచ్చు. సిమ్టమ్స్ కూడా ఒకేసారి రావు, చాలా సివియర్ సిమ్టమ్స్ ఉండవు ఇందులో. నార్మల్గా జనరల్గా టైప్ 2 డయాబెటీస్ అనేది గుర్తుపట్టేది కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. గెస్ చేయండి ఎలా తెలుస్తుందో వాళ్ళకి? మీరు అన్నట్టు ఎక్కువగా మూత్రం వెళ్ళడం ద్వారా అదొకటి కాదు తెలుస్తుంది సార్. కాదు. ఫస్ట్ ప్రధానంగా వాళ్ళు వచ్చి చెప్పేది ఏంటంటే, సపోజ్ వాళ్ళ అదృష్టానికి ఒక దెబ్బ తగిలింది, నార్మల్గా ఎక్కడికన్నా మెట్ల మించి దిగుతున్నా లేదా బండి మించి కింద పడ్డం, బొక్కలు ఎవరికలు జస్ట్ అబ్రేషన్ అంటాం, జస్ట్ గీరకపోయింది. దానికి ఏదైనా హాస్పిటల్ వెళ్తారు, జస్ట్ డ్రెస్సింగ్ వేయించుకుంటారు, నాట్ ఈవెన్ స్టిచెస్. డ్రెస్సింగ్ వేయించుకున్న ఊండ్ అనేది హీల్ అవ్వదు, 2 వారాలు అవుతుంది, హీల్ అవ్వదు. అరే ఎందుకు హీల్ కావట్లేదు? అప్పుడు రాస్తే యాక్సిడెంటల్గా సిమ్టమ్స్ ఉండవు, మంచిగా తింటారు, మంచిగా ఉంటారు, నిద్ర బాగుపడుతుంది, మూత్రం బాగుంటుంది, ఆకలి బాగుంటుంది, ఏముండవు. అయినా కూడా అప్పుడు వాళ్ళకి బయటపడుతుంది. దాన్ని కన్ఫర్మేటరీగా ఇంకో టెస్టులు చేస్తాం. ఫస్ట్ ఫాస్టింగ్లో తెలిసిన తర్వాత పోస్ట్ లంచ్ ప్లస్ HbA1c చేస్తాం, అలా బయటపడుతుంది. ఇంకో రకంగా ఎలా బయటపడుతుందంటే, వచ్చి కాళ్ళ మంటలు అంటారు, జనరల్గా ఆడవాళ్ళు ఎక్కువ వస్తుంది, అరికాళ్ళ మంటలు వస్తూ ఉంటాయి సార్. ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ కూడా చాలా మంది ఆడవాళ్ళకి వస్తూ ఉంటాయి. అవును. సో అలా వచ్చినప్పుడు మనం ఫస్ట్ అదే సస్పెక్ట్ చేయాలి, అమ్మ షుగర్ ఏమన్నా ఉందా అని. సరే షుగర్ లేకుంటే సంతోషం సార్. అంటే ఇప్పుడు ఆఫ్టర్ డెలివరీ ఆడవాళ్ళందరికీ ఇది వస్తుంది సార్. అవును. మరి ఆ టైంలో ఇది షుగర్ ఏమో అని అనుకోవచ్చా సార్? అంటే ప్రెగ్నెన్సీ టైంలో వస్తుందండి, కొంతమందికి జెస్టేషనల్ డయాబెటీస్ అనే కండిషన్ ఉంటుంది, కానీ అది ప్రెగ్నెన్సీకే పరిమితం అవుతుంది. ఒకవేళ బియాండ్ అది వస్తే దానికి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది. ఫస్ట్ అయితే జెస్టేషనల్ డయాబెటీస్లోనే టెంపరీ కండిషన్, ప్రెగ్నెన్సీ టైంలో వస్తుంది. ఎందుకంటే కడుపులో ఉన్న ఫీటస్కి మనకు న్యూట్రిషన్స్ వెళ్ళాలి కాబట్టి కొంచెం ఎలివేటెడ్గానే ఉంటుంది. వన్స్ డెలివరీ అయిన తర్వాత మళ్ళీ నార్మల్సీకి వచ్చేస్తారు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 3 to 6 months. ఆ తర్వాత బియాండ్ ఉంటే మాత్రం దాన్ని రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే సార్. ఒకవేళ 6 months దాటి కనుక ఉంది అంటే అప్పుడు ఖచ్చితంగా మనం టెస్ట్ చేయించుకోవడం అనేది మంచిదండి. అంటే అది ఒక్కటే ఉంటే పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు ప్రెగ్నెన్సీ తర్వాత అండి. దాంతోపాటు మిగిలిన ఉంటే మాత్రం ఎర్లీకి గుడ్ చేసుకోవచ్చు, 6 months వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే డాక్టర్ గారు, నేను షుగర్లో రకాలు కూడా ఉంటాయని ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్. అవును. ఇంకా గట్ షుగర్ అని చెప్పి సంథింగ్ ఏవో ఉంటాయని చెప్పి నేను విన్నాను సార్. ఏదండి? అంటే బొటనవేలు కాలికి కూడా మనకి ఏదైనా పుండు అయితే కనుక అది కూడా ఒక రకంగా ఇన్ఫెక్ట్ అవుతుంది. అది కాంప్లికేషన్ ఆఫ్ డయాబెటీస్. దాన్ని డయాబెటిక్ ఫుట్ అల్సర్ అంటారు. డయాబెటిక్ చాలా నాస్టీ కండిషన్ అది. అది ఒక్కసారి వచ్చిందంటే అది ట్రీట్మెంట్ చాలా టైం పడుతుంది. అది బేసిక్లీ ఇనీషియల్ స్టేజ్లో ఉంటే మన ట్రీట్మెంట్తో తగ్గిపోతుందండి, బీట్ ఎనీ టైప్ ఆఫ్ సిస్టమ్. కాకపోతే డ్యూ టు నెగ్లెక్ట్, యాక్చువల్గా డెవలప్ అయ్యేదే డ్యూ టు నెగ్లెక్టెడ్ డయాబెటిక్ మెలిస్టట్స్. అంటే వాళ్ళు ఈ ట్రీట్మెంట్ని నెగ్లెక్ట్ చేసి ప్రొలాంగ్డ్ హైపర్గ్లైసిమియా, అంటే షుగర్ లెవెల్స్ అన్కంట్రోలబుల్ ఉన్నప్పుడే అది డెవలప్ అవుతుంది, వన్ ఆఫ్ ద కాంప్లికేషన్. ఇంకా అప్పుడు కూడా ఎర్లీగా వెళ్ళినప్పుడు అది చాలా ఇన్సఫరబుల్గా ఉంటుంది.
అల్సర్ అనేది మొత్తం స్కిన్ని తినేస్తుంది అనమాట లోపల. ఓకే సార్. ఇప్పుడు మనకి షుగర్ ఉంది అని చెప్పి మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం సార్? ఇప్పుడు మీరు చెప్పిన సిమ్టమ్స్ ఉన్నాయి సార్, ఇందులో కొన్ని సిమ్టమ్స్ మనకి కొన్ని సాధారణ పరిస్థితుల్లో కూడా వస్తూ ఉంటాయి. అవును. అలాంటప్పుడు మనం ఇది షుగరే అని చెప్పి ఎలా సార్ గుర్తుపడతాం? దానికి గల టెస్ట్లు ఏమిటి? ఫస్ట్ అయితే బేసికలీ ఎప్పుడైనా మీకు ఎలాంటి సిమ్టమ్స్ వచ్చినా ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పండి మీకు ఏమొస్తున్నాయని. సో ఫస్ట్ క్లినికల్ హిస్టరీ ఉంటుంది, అంటే మనం మొత్తం హిస్టరీ తీసుకుంటాం అనమాట. మీకు ఏ సిమ్టమ్స్ వచ్చాయి, మీది ఏంటి, మీకు ఏమేమి ఉన్నాయని. ప్లస్ ఫ్యామిలీ హిస్టరీని కూడా అడుగుతాం, మీ పేరెంట్స్ ఇవన్నీ. ఫ్యామిలీ హిస్టరీ ప్లేస్ ఎ కీ పార్ట్. ఇంకోటి ఏజ్, ఆబ్వియస్లీ ఇందాక మనం చెప్పినట్టు కదా, అది ఏ టైపో మనం డయాగ్నోస్ చేయడానికి. ఏజ్ ఫ్యాక్టర్ 50నా 40నా లేదా 30 ఇయర్సా ఏంటి అని ఇవన్నీ తీసుకున్న తర్వాత బేసిక్లీ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనే సిమ్టమ్స్ ఏముంటాయంటే, ఒకటి మూత్రం ఎక్కువ రావడం, 2 బాగా ఆకలి అవ్వడం, 3 బాగా ఆకలే బాగా తిన్నా బరువు తగ్గడం, ప్లస్ ఎప్పుడు చేతగాకపోవడం, నీరసంగా అనిపించడం, ఏ పనిపైన ధ్యాస వెళ్ళకపోవడం, ఇలా ఉంటే ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. మీ సిమ్టమ్స్ని బట్టి అప్పుడు టెస్టులు సజెస్ట్ చేస్తారన్నమాట. మిగిలినవి ఇందాక మనం అనుకున్నట్టుగా ఎవరు ఈ సిమ్టమ్స్కి అయితే వెళ్ళరండి. అవును సార్. థియరిటికల్లీ సిమ్టమ్స్కి వెళ్ళాలి, కానీ సరే వెదర్ చేంజ్ అయిందనో, లేదంటే నేను బాగా అలసిపోయానో, నాకు వర్క్లో ఎక్కువ పని అవుతుందనో వాళ్ళది వాళ్ళే సర్ది చెప్పుకుంటారు. రెస్ట్ తీసుకుంటే పోతుంది, వాటర్ ఎక్కువ తాగుతున్నా నేను, నాకు నిద్ర లేకనే మత్తుగా ఉంటుంది, నేను సరిగా తినట్లేదు. దీనికి వాళ్ళు అశ్రద్ధ చేస్తారు, నెగ్లెక్ట్ చేస్తారు చాలా. వాళ్ళు కరెక్ట్గా వెళ్ళేది అనుకున్నట్టుగా వాళ్ళ కాళ్ళు మంటలు వచ్చినప్పుడు, లేదా ఎక్కడనో దెబ్బ తగిలి వూండ్ అనేది హీల్ కాకుండా డిలేడ్ హీలింగ్ ఉన్నప్పుడు అప్పుడు వెళ్తారు. ఓకే సార్. సార్ ఒక కాలర్ ఉన్నారు సార్, వారితో మాట్లాడండి. తప్పకుండా. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హలో హలో హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? కొంచెం సిగ్నల్ ఉన్న ప్లేస్లోకి వచ్చి మాట్లాడండి. సార్ కట్ అయినట్టుంది. ఓకే సార్. సార్ ఇందాక పిల్లలకి షుగర్ వస్తుంది అని అనుకున్నాం. అవును. అసలు మనం సర్వసాధారణంగా పిల్లల్లో అంత అబ్జర్వ్ చెయ్యం సార్, అవును. అంత దృష్టి వాళ్ళ మీద పెట్టాం. ఏదో ఆడుకుంటున్నారు చేస్తున్నారు అని చెప్పి మనం వదిలేస్తాం, అవును, అంత పెట్టాం. సో అలాంటప్పుడు వాళ్ళకి ఇదే అని చెప్పి మనకి ఎలా తెలుస్తుంది అనేది ఒక కాలర్తో మాట్లాడి తెలుసుకుందాం సార్. మాట్లాడిన తర్వాత. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నా పేరు సరోజ, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో. డాక్టర్ గారు నమస్కారం అండి, చెప్పండి. ప్రీ డయాబెటిక్ లక్షణాల గురించి చెప్తారా అండి? ప్రీ డయాబెటిక్ ఎవరికి ఉందండి? ప్రీ డయాబెటిక్ నాకే ఉందండి. 100 వచ్చింది. మరి HbA1c 6.2 ఉంది. ఏదండి 100? ఫాస్టింగా? అవునా, ర్యాండమ్ అండి. ఆర్బీసీ. ఓకే, ర్యాండమా? ఓకే ఓకే. అవునండి, ర్యాండమ్. ఓకే, ర్యాండమ్. దానికి ప్రికాషన్స్ ఏంటి, తగిన జాగ్రత్తలు చెప్పండి. ఓకే, ర్యాండమ్ అనేది ర్యాండమ్ బ్లడ్ షుగర్లో 100 అనేది చాలా కామన్ ఫైండింగ్ అండి, నథింగ్ టు వర్రీ. HbA1c 6.2 ఉండడం కూడా అది మన డయాబెటిక్ లిమిట్ లోపలనే ఉంది. ఓకేనండి, దానికి మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నారు. మీరు డైటరీ చేంజెస్లో కొంచెం షుగర్ తగ్గియాలండి. మీరు షుగర్ అనేది తక్కువ తినాలి. నా వయసు 50 సంవత్సరాలండి. ఓకే, మరి దానికి రైస్ తీసుకోమంటారా, చపాతీ తీసుకోమంటారా? రైస్ డైలీ ఒక్కసారి తీసుకోండి. ఓకేనండి, డైలీ వన్స్ తీసుకోండి. నైట్ టైం చపాతీ కానీ ఆరెల్స్ పుల్కా కానీ ఆరెల్స్ ఎనీ నాన్ రైస్ సబ్స్టిట్యూట్ తీసుకోండి, మిల్లెట్స్ కానీ. సో వీక్లీ వన్స్ క్రమక్రమంగా అలవాటు చేసుకోండి. 2 సార్లు రైస్ అయితే నేను సజెస్ట్ చేయను. డైలీ వన్స్ రైస్ తీసుకోండి. రైస్ తక్కువ తిని కొంచెం కర్రీ కానీ దాల్ కానీ ఎక్కువ తినండి. ఓకేనండి, థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం కదా సార్, అదే పిల్లల్లో ఎలా గుర్తిస్తాం, అసలు వాళ్ళని ఎలా మనం ప్రధానంగా పిల్లల్లో అయితే చేతగాకపోవడం అనేది ఉంటుంది. కానీ పేరెంట్స్గా వాళ్ళు ఏదో కహానీ చెప్తున్నారు, వాళ్ళు ఏదో చాడి చెప్తున్నారు, స్కూల్కి వెళ్ళబుద్ధి కావట్లేదు అనుకుంటారు. ఒకవేళ అది ఉంటే దాంతోపాటు మనకి మెడ దగ్గర లేదా ఆర్మ్స్ దగ్గర
ఆంపిట్ రీజన్లో, యాక్జిల్లా రీజన్లో, చంక దగ్గర మనకు బ్లాక్ కలర్ మచ్చలు వస్తాయి. బ్లాక్ ఇస్ డిస్కలరేషన్ అంటాం, స్ట్రెచ్ మార్క్స్లా ఉంటాయి అన్నమాట. సో ఆ డిస్కలరేషన్ చూస్తే అర్థమవుతుంది. ప్లస్ దానితో పాటు స్కిన్ ట్యాక్స్ అంటారు, అది పులిపిర్లానే ఉంటాయి కానీ కొంచెం పొడుగుగా ఉంటాయి. స్కిన్ ట్యాక్స్ వస్తాయి, సేమ్ మెడ రీజన్ కానీ చంకలో కానీ మనకు వస్తాయన్నమాట. అవి మీ పిల్లలు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, పెద్దవాళ్ళు కాదు మళ్ళీ చెప్తున్నాను, పెద్దవాళ్ళు ఏదో కంగారు పడి నాకు షుగర్ ఉందా అనుకునే, పెద్దవాళ్ళు కూడా ఉంటుంది కానీ అది ఇన్సులిన్ రెసిస్టెన్స్ది. పిల్లల్లో ఉండేది కంప్లీట్ డిస్ట్రక్షన్. మనం డిఫరెన్స్ గుర్తించాలి. పిల్లల్లో అది ఉంటేనైతే ఇమీడియట్లీ వెళ్ళి షుగర్ టెస్ట్ చేయించడం అనేది అడ్వైజబుల్. ఎందుకంటే టైప్ 1 డయాబెటీస్ అనేది టైం ఇవ్వదు ఎక్కువ. సో అది ఈజీగా మనకు డీకే అనే కండిషన్ ఉంటుంది, డయాబెటిక్ కీటోయాసిడోసిస్. మనం దాన్ని నెగ్లెక్ట్ చేసి పిల్లల్లో ఏం కాదు, పిల్లోడు వీనికి ఏమొస్తుంది అనుకుంటే అది కొంచెం లైఫ్ క్రిటికల్ కండిషన్. బాడీలో కీటోన్ బాడీస్ డెవలప్ అయ్యి చాలా, ఇందాక మనం చెప్పుకున్నాం కదా మల్టీ ఆర్గన్ ఇన్వాల్వ్మెంట్ అని. సో మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ దిశకు కూడా వెళ్తుంది నెగ్లెక్ట్ చేస్తే. ప్రధానంగా చేతగాకపోవడం, బెడ్ వెట్టింగ్ ఇవన్నీ ఉండి మీరు ఒకవేళ బ్లాకిష్ డిస్కలరేషన్ అబ్జర్వ్ చేశారు, స్కిన్ ట్యాక్స్ ఉన్నాయంటే అస్సలు ఛాన్స్ తీసుకోకండి. ఒకవేళ టెస్టులు చేయించి లేకుంటే మంచిదే, సంతోషం. ఉన్నా కూడా కంగారు పడేది ఏముండదు. ఇన్సులిన్ ఇంజెక్షన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇన్సులిన్, దాని పేరే ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ మెలిటస్. సో ఇంజెక్షన్స్ అనేటివి కంపల్సరీ. దానితో పాటు వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే సార్. సార్ ఒక కాలర్ ఉన్నారు సార్, వారితో మాట్లాడి ఓకే. తర్వాత మరిన్ని వివరాలు మాట్లాడుకుందాం. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హలో, టీవీ వాల్యూమ్ తగ్గించండి. హలో హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మరి కేసుంద్రం అండి, మహబూబాద్ డిస్ట్రిక్ట్ కేసుంద్రం. ఓకే అండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. నమస్కారం అండి, సార్ నమస్తే అండి. చెప్పండి. ఇట్లా మాకు షుగర్ ఉందండి, మా మిసెస్ కు ఓకే. 160, 180 అట్లా ఉందండి. అదే చెయ్యి కూడా బాగా లేస్తుందండి, చెయ్యి నొప్పి బాగా లేస్తుందండి బాగా. ఓకే, ఎడమదికా కుడిదికా అండి? రైట్ సైడ్ అండి. రైట్ సైడ్. ఓకే, సార్ ఎప్పటి నుంచి? అది ఒక 1 month అవుతుందండి. ఇంతకుముందు 3, 5 years, 6 years కానీ షుగర్ ఉంది కానీ టాబ్లెట్స్ వాడుతున్నాము. ఓకే. కానీ ఈ మధ్య చెయ్యి బాగా, హ్యాండ్ బాగా వస్తుంది, షుగర్ వలన అది వస్తుంది అంటున్నారు డాక్టర్. నిజమేనా, అది వస్తుందా? ఇప్పుడు HbA1c చేయించారా అండి? 3 నెలల షుగర్ టెస్ట్ చేయించామండి. ఎంత ఉండండి లెవెల్స్? 160. ఫస్ట్ తినక ముందుకు 107 ఉంది, తిన్న తర్వాత 140 వచ్చిందండి. సరే, కాదు ఆ పర్సంటేజ్ ఎంత ఉంది? 3 నెలల షుగర్తో ఒక పరీక్ష ఉంటుంది కదా. అవును సార్, 3 నెలలకు సార్ చేస్తాం సార్ మేము. అంటే 3 నెలలది ఒక పరీక్ష ఉంటుందండి, HbA1c అనే పరీక్ష. అది చేంజ్ అయితే అది ఒకసారి చేయించండి. దాన్ని మనం ఎప్పుడైనా 7 లోపల కంటైన్ చేసుకునేలా చూసుకోవాలి, 7 లోపల. సార్ అన్కంట్రోల్డ్ షుగర్ లెవెల్స్ ఉన్నా కూడా. చేతికి ఏమైనా తిమ్మిరుందా మీకు, మీ వైఫ్ కి? ఏం లేదండి, చెయ్యి బాగా వస్తుంది, కూడా అయితే లెవెల్ అయితే ఇట్లా పట్టుకు వర్క్ చేస్తే ఇంకా ఎక్కువ వస్తుందండి. అదే అండి, అన్కంట్రోల్డ్ షుగర్ లెవెల్స్ ఉన్నా కూడా ఇలా నొప్పి లేస్తుంది. ఒక్కసారి 3 నెలల పరీక్ష HbA1c చేయించుకోండి. అది 7 లోపల ఉండేలా చూడండి. 6.5 అయితే బ్రహ్మాండం, కానీ కనీసం 7 లోపల ఉండాలి. దాంతో పాటుగా మీరు కొంచెం డైటరీ చేంజెస్ కూడా చేయాలి. రోజుకు ఒకేసారి అన్నం తినాలి. రెండో పూట అనేది మన పుల్కాలు కానీ, చపాతీ కానీ, గోధుమలు కానీ, చపాతీ తినాలి. అన్నం ఒకవేళ మీరు అన్నం కూడా ఎక్కువ తినకుండా కొంచెం అన్నంలో ఎక్కువ కర్రీ కలుపుకోండి. ఫైబర్ ఫుడ్ అనేది ఎక్కువ పోవాలి. అలాగే కొంచెం ఎక్సర్సైజ్ కూడా చేయాల్సి ఉంటుందండి. యోగా అనేది అలవాటు చేసుకోండి. యోగా అనేది అలవాటు చేసుకోండి, అది తగ్గుతుంది. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. మీరు ఒకవేళ డాక్టర్ గారిని కనుక నేరుగా సంప్రదించి ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పైన డాక్టర్ గారి ఫోన్ నెంబరు, నేమ్ కూడా వస్తుందండి. ప్రోగ్రామ్ అయ్యేంత వరకు వేస్తూనే ఉంటామండి. దాన్ని మీరు ఒకసారి గమనించి నోట్ చేసుకొని డాక్టర్ గారితో మీరు మాట్లాడచ్చండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. అయితే ఇప్పుడు డాక్టర్ గారు, ఇన్సులిన్ అనేది తీసుకోకూడదు అంటారు. అంటే కొద్ది రోజులు బయట సర్వసాధారణంగా వింటూ ఉంటామండి ఇలాంటి. చాలా మందికి అపోహ ఉంది, ఇన్సులిన్ అనేది మనం తీసుకోకూడదు, అది షుగర్ ఫైనల్ స్టేజ్ లో ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవాలి. అదే కాకుండా మనం ముందు నుంచి కనుక ఇన్సులిన్ వాడితే కొద్ది రోజులకి ఆ ఇన్సులిన్ కూడా మన మీద ప్రభావం చూపించదు, ఇంకా మనం సివియర్ కండిషన్స్కి వెళ్ళిపోతాము అనేవి కొన్ని ఉన్నాయి సార్. మరి ఇప్పుడు మీరు వచ్చేమో పిల్లలకి ముందు నుంచే ఇన్సులిన్ ఇంకా వాడాలి అంటున్నారు, ఇది ఎలా సార్?
అదే చెప్తాను. టైప్ 2లో మనం నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అండి. టైప్ 2 వాళ్ళకి మనం స్టార్టింగ్ అసలు ఇన్సులిన్ అస్సలకే ఇయ్యం, ఎంత చెప్పినా ఇయ్యం. ట్యాబ్లెట్స్ ఓరల్ ఫామ్ ట్యాబ్లెట్స్తోనే అది మనకు డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది. సో అలానే కంటిన్యూ చేస్తాం. ఎట్ మ్యాక్సిమం మనం చేసేది ట్యాబ్లెట్స్ యొక్క పవర్ పెంచుతాం. ఆ ఎంజీ పెంచుతాం. ఫస్ట్ 250 ఇచ్చేది అది 500 ఇస్తాం. పెద్దవాళ్ళలో ఎప్పుడైతే ఇన్సులిన్ స్టార్ట్ చేస్తారో దాన్ని వీళ్ళు ఏంటంటే అదునుగా తీసుకుంటారు. ఎలాగో ఎంత అంటే అంత తిందాం, ఇన్సులిన్ తీసుకుందాం అన్నప్పుడు అబ్యూజ్ ఆఫ్ ఇన్సులిన్ అయినప్పుడు మాత్రమే ఇన్సులిన్ పనిచేయదు, లేదంటే పనిచేస్తుంది జనరల్గా. కానీ పిల్లలు ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, పిల్లల్లో ఉండేది ఇప్పుడు ఒక కీ డిఫరెన్స్ చెప్తాను అసలు టైప్ 1 టైప్ 2కి. మనం ఫస్ట్ అనుకున్నట్టుగా ప్యాంక్రియాస్లో బీటా సెల్స్ అని చెప్పాను, అవి ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. మనకు టైప్ 2లో ఏమవుతుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది, ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది కానీ సెల్స్ తీసుకోలేవు. సో దానికి మనం ట్యాబ్లెట్స్ వేసుకుంటాం, ఆల్రెడీ అవైలబుల్ ఇన్సులిన్ని మన సెల్స్లోకి పంపిస్తాం. అది టైప్ 2. టైప్ 1లో అసలు ఏమవుతుందంటే ఇన్సులిన్ ఉత్పత్తి అవ్వదు, బీటా సెల్స్ డిస్ట్రక్షన్ అయిపోతాయి. అసలు బీటా సెల్స్ లేనప్పుడు ఇన్సులిన్ ఉత్పత్తి అయ్యేది ఇంపాసిబుల్. సో వాళ్ళకి ఛాన్స్ ఉండదు. దానికోసం మనం స్టార్టింగే ఇన్సులిన్తో మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. సో దీనికే మనం తెలుసుకోవడానికి అంటే ఎంతవరకు అంటే ఏ కండిషన్లో డిస్ట్రక్షన్ అయిందని తెలుసుకోవడానికి కూడా ఒక టెస్ట్ ఉంటుంది, C-పెప్టైడ్ అని. ఓకే సార్. సార్ ఒక కాలర్ ఉన్నారు సార్, వారితో మాట్లాడండి. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మేము హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాం అండి. అనిల్ నా పేరు. చెప్పండి డాక్టర్ గారికి మీ సమస్య ఏంటో. యాక్చువల్గా షుగర్ డైట్ ఏం తీసుకోవాలి, టాబ్లెట్స్ ఎలా వాడాలి, దాన్ని హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నామండి. ఓకే అండి. నా పేరు అనిల్ అండి, ఏజ్ 40 years. ఓకే. యాక్చువల్లీ షుగర్ నాకు 220 ఉందండి. ఫాస్టింగ్ అండి? అంటే ఇంతకు ముందు 400 ఉండే, ఒకసారి 300 ఉండేది, ఒక రోజు 220 ఉంటుంది. అంటే ఒక షుగర్ తగ్గించుకోవాలంటే ఏం పాటించాలి మీరు ఇప్పుడు మందులు వాడుతున్నారా అండి? టాబ్లెట్స్ ఒకటి తీసుకుంటున్నాం, గ్లైకోమెట్ 500 వేసారని ఒక టాబ్లెట్ వేసుకుంటున్నాం. ఓకే. రోజుకి ఒక్కసారా 2 సార్లా? 2 times అండి, బిఫోర్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్ డిన్నర్. ఓకే. ఎన్నేళ్ళ నుంచి వాడుతున్నారు మీరు? 3 months. 3 months. ఓకే. మీ HbA1c లెవెల్స్ ఎంత ఉన్నాయండి? 8.5. అబ్బో, కొంచెం ఎక్కువనే ఉంది. మీరు ఇప్పుడు తీసుకుంటున్న డైట్ ఏం చెప్పండి? రొటీన్ మామూలుగా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. ఓకే. బ్రేక్ఫాస్ట్లో ఏం తింటారు? బ్రేక్ఫాస్ట్ లో ఇడ్లీ. ఓకే. ఇడ్లీ, పెసరట్టు, మధ్యాహ్నం రైస్. ఓకే. అండ్ నైట్ రైస్. మీరు నైట్ టైం ఇంకా రైస్ బంద్ చేయాలండి కంప్లీట్గా. డైలీ వన్స్ తీసుకోవాలి. మీరు కంప్లీట్గా రైస్ బంద్ చేసినా కూడా సంతోషమే, కానీ వెంటనే రిలాప్స్ ఉంటుంది అన్నమాట. మన బాడీ అనేది జనరల్గా రైస్కి అలవాటు అయిన బాడీ సడన్గా మానలేదు కాబట్టి మీరు మధ్యాహ్నం ఒక పూట మాత్రమే రైస్ తీసుకోండి. నైట్ టీవీ చూస్తూ మాట్లాడదు సార్, ఫోన్లో మాట్లాడండి సార్. నైట్ టైం మీకు వచ్చేసి నైట్ అనేది మీరు రైస్ ప్లేస్లో చపాతీ కానీ, గోధుమలు కానీ, జొన్న రొట్టె కానీ, మిల్లెట్స్ కానీ అలవాటు చేసుకోండి. మీరు మధ్యాహ్నం పూట రైస్ తిన్నా కూడా రైస్ క్వాంటిటీ కంటే మీరు తినే కర్రీ క్వాంటిటీ కానీ, దాల్ క్వాంటిటీ కానీ ఎక్కువ ఉండాలి. కొంచెం ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఎక్కువ తీసుకోండి. ప్లస్ ఫిజికల్ యాక్టివిటీ చేయండి. డైలీ 45 minutes వాకింగ్ కానీ, రన్నింగ్ కానీ, ఓ 15 minutes మెడిటేషన్ కానీ చేయండి. ఈ చేంజెస్ మీరు చేస్తే మీరు వాడుతున్న మందులతో పాటు మందులు కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. 3 monthsలో మీ HbA1c లెవెల్ గణనీయంగా తగ్గి 7 వరకు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే అండి. డాక్టర్ గారు, అయితే దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందండి? దీని ట్రీట్మెంట్ అనేది ఫస్ట్ మన సిమ్టమ్స్ని బట్టి, 2 మనం ఇందాక చెప్పుకునే ఇన్వెస్టిగేషన్స్, ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్, పోస్ట్ లంచ్ అండ్ HbA1c, ఈ 3 పారామీటర్లు చూసి వాళ్ళు ఏ కేటగిరీ కిందకి వస్తున్నారో దాన్ని మనం యాసెస్ చేసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తాం. ఇందాక చెప్పుకున్నట్లుగా స్టేజెస్లో ఫస్ట్ నో డయాబెటీస్ అంటే 140 తక్కువ ఉండడం ఫాస్టింగ్. యాక్చువల్ పారామీటర్స్ 125 వరకే అంటాయి, కానీ మేము యూజీలో ఉన్నప్పుడు మాకు 140 వరకు ఉండింది. మళ్ళీ తర్వాత ఏ పారామీటర్స్ పైన ఇవి చేంజ్ చేశారో తెలియదు. సో 140 వరకు ఫాస్టింగ్ ఈజ్ యాక్చువల్లీ నార్మల్. అది లైఫ్ స్టైల్ని ఆధారిత ఉంటుంది ఇంకా. ఓకే.
అండ్ హెచ్బిఏవన్సీ కూడా 7 వరకు మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. వీళ్ళు 6.5 అంటారు కాబట్టి, కానీ 7 వరకు కూడా పెద్ద కాంప్లికేషన్స్ ఏం రావు. గివెన్ మంచి హెల్దీ లైఫ్ స్టైల్ ఉంది, అయినా 7 ఉంటే దాన్ని కంగారు పడం. సో ఒక పేషెంట్కి ఉదాహరణకు తీసుకుందాం. ఒక పేషెంట్ వచ్చారు, ఫాస్టింగ్ 120 ఉంది లేదా 130 ఉంది, హెచ్బిఏవన్సీ వచ్చేసి 6.7 6.8 ఉండింది. వీళ్ళని వెంటనే మెడికేషన్లో పెడతామంటే కాదు, వెంటనే పెట్టాం. ఫస్ట్ ఒక 3 నెలలు వెయిట్ అండ్ వాచ్. అంటే ఫస్ట్ వాళ్ళకి కొంచెం లైఫ్ స్టైల్ అడ్వైజ్ ఇచ్చి, డైటరీ అడ్వైజ్ ఇచ్చి, న్యూట్రిషన్ పరంగా అడ్వైజ్ ఇచ్చి, యాక్టివిటీ చేయాలి, ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది, వారంలో 5 రోజులు ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది, 30 minutes కార్డియో ఆర్ఎల్స్ 45 minutes 50 minutes బ్రిస్క్ వాకింగ్, ఎనీథింగ్. ఒకవేళ కార్డియో చేయాల్సి వస్తే వారానికి 3-4 days చేసినా సరిపోతుంది. ప్లస్ డైటరీ కూడా, డైట్లో కార్బ్స్ అనేటివి కొంచెం తగ్గించి ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి వాళ్ళకి. ఇందాక చెప్పినట్టుగా రైస్ అనేది ఒక పూట చేసి, ఈవెన్ రైస్ తీసుకున్నప్పుడు కూడా దాల్ కానీ కర్రీ కానీ ఎక్కువ తీసుకోవాలి, ఫైబర్ రిచ్ ఫుడ్స్, డీప్ ఫ్రై ఐటమ్స్ కాకుండా. అంటే వెట్ ఫ్రై తినచ్చు అంటారా సార్? ఆ అసలు ఆయిల్ ఐటమ్స్ పెద్ద టచ్ చేయొద్దు డ్యూరింగ్ దిస్ ఫేజ్. ప్లస్ మన ఏరేటెడ్ డ్రింక్స్, ఏది కోకోకోలా, థమ్స్ అప్, స్ప్రైట్, పెప్సీ అన్నీ, 7up ఇవన్నీ ఏరేటెడ్, ఏమన్నా సోడాస్తో సహా అవన్నీ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ప్లస్ ఈ బయటికి వెళ్ళి మెక్డీ కానీ సబ్వే కానీ జంక్ ఫుడ్, ఏదన్నా జంక్ ఫుడ్ అంటే పునుగులు మళ్ళీ రావనుకున్నారు, అది కూడా వస్తుంది. పునుగులు కానీ పరాటా, పూరి, అవన్నీ బాగా ఆయిల్వి కాబట్టి అవి కూడా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ చెప్తాం పేషెంట్కి. మీరు మా దగ్గరికి రాగానే మెడిసిన్ ఇవ్వగానే తగ్గిపోతుంది కాదు, కంప్లీట్గా పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసి మీరు ఇవన్నీ చేయండి. దాంతో పాటుగా ఒకవేళ అవసరం ఉంటే కొన్ని మా దాంట్లో మెడికేషన్స్ ఉంటాయి, అవి ఫస్ట్ టైం ఇవ్వం, 3 months చూస్తాం. ఇవన్నీ అయిన తర్వాత కూడా కొంత ఇంప్రూవ్మెంట్ ఉంది కానీ కంప్లీట్గా లేదు అన్నప్పుడు కొన్ని మదర్ టించర్స్ ఉంటాయి మా దాంట్లో, అప్పుడు అడ్జువెంట్గా ఇస్తాం, సపోర్టివ్ ట్రీట్మెంట్గా. అది ఇప్పుడు ఇవి 2 చేసాం, మనం అనుకునే డిజైరబుల్ రిజల్ట్ రాలేదు. సార్ ఫ్రూట్స్లో కూడా డైట్ ఉంటుందా సార్ వీళ్ళకి? ఫ్రూట్స్లో కూడా డైట్ ఉంటుందండి. ఫ్రూట్స్లో కూడా డైట్ ఉంటుంది, ఎస్పెషల్లీ గ్రేప్స్, బనానా, తినకూడదా చీకు తినొద్దు. ఇప్పుడు మీరు చెప్పేవన్నీ తినకూడని ఓకే. గ్రేప్స్ తినొద్దు, బనానా తినొద్దు, చీకు ఫ్రూట్ తినొద్దు. ఇవన్నీ మనం అంటే ఎక్కువ షుగర్ ఉంటుంది అందులో. ఆరెంజెస్లో కూడా ఎక్కువ ఉందంట, మోసంబిలో కూడా ఎక్కువ ఉందని మొన్న ఒక ఎవరో రీసెర్చ్ చేస్తే చూశాను. అది ఏ వెరైటీ అనేది తెలియదు, ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి కాబట్టి. సో అవన్నీ అవాయిడ్ చేయాలి ఉన్నవాళ్ళు. అండ్ నార్మల్గా యాపిల్ కూడా మోడరేషన్లో తినాలి. యాపిల్ కూడా మనం యాపిల్ మంచిది, యాపిల్ డే అంటారు కానీ దాన్ని కూడా మోడరేషన్లో తినాలి. సో మనం 3 months ఇవి అడ్వైజ్ చేసి 1 month టించర్స్ పెట్టి చూస్తాం, వి అబ్జర్వ్, వెయిట్ అండ్ వాచ్. అప్పుడు కానప్పుడు దెన్ వి గో ఫర్ ద మెడికేషన్, హోమియోపతిక్ మెడిసిన్. ఎప్పుడు 7 లోపల ఉన్నప్పుడు. స్టార్టింగే పేషెంట్ మనకి హెచ్బిఏవన్సీ ఓవర్ ద టాప్ 9 ఉంది 10 ఉంది అన్నప్పుడు హోమియోపతి వెంటనే ఇమీడియట్ స్కోప్ ఉండదు. వెన్ ఏ పేషెంట్ ఈస్ ప్రజెంటింగ్ విత్ 9 and 10, హోమియోపతి లిమిటెడ్ స్కోప్ ఉంటుంది అండ్ పేషెంట్ అంత విల్లింగ్గా ఉండరు, వాళ్ళకి ఇమీడియట్ రిజల్ట్ కావాలి. సో అప్పుడు మేము పేషెంట్ కేర్ దృష్ట్యా కాదండి, మీకు మరీ ఓవర్ ద టాప్ బియాండ్ 9-10 ఉండి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 300 అలా ఉన్నప్పుడు హోమియోపతి స్కోప్ ఉంటుందా అంటే ఉంటుంది, లిమిటెడ్, గివెన్ ద పేషెంట్ ఈజ్ విల్లింగ్. అప్పుడు మన రిస్క్ తీసుకోకుండా పేషెంట్ ఓకే అంటే మేము ట్రీట్మెంట్ ఇస్తాం. అలాంటి కేసులు కూడా చాలా ఉన్నాయి, కాకపోతే మన సౌత్లో పెద్ద అంత అవేర్నెస్ లేదు. అటు కోల్కతా సైడ్, ఢిల్లీ సైడ్ ఎక్కువ వాడతారు అవేర్నెస్కి. సో అప్పుడు హోమియోపతి ట్రీట్మెంట్ ఉంటుంది కానీ మేము సజెస్ట్ చేస్తాం, మీరు అది ట్రీట్మెంట్ ఆప్షన్స్ చెప్పాలి, మీరు ఇది వాడితే ఇది కంట్రోల్లోకి వస్తుంది. ఒకసారి కంట్రోల్లోకి వచ్చిన తర్వాత డోస్ పెరగకుండా హోమియోపతి కూడా అడ్జాయింట్కి ఇద్దామని. ఓకే సార్. సార్ ఒక కాలర్ ఉన్నారు సార్, వారితో మాట్లాడదాం సార్. హలో, నమస్తే అండి. హలో, మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హలో, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? నా పేరు శ్రీనివాస్ అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే సార్, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. డాక్టర్ గారు గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం అండి. నాకు 54 సంవత్సరాలు. యాక్చువల్ గా మా ఇంట్లో ఎవరికి డయాబెటిక్ హిస్టరీ లేదు, కాకపోతే నా ముగ్గురు మేనమామలు, ఒక్క మేనమామకు మాత్రం డయాబెటిక్ ఉంది. ఓకే. మేనమామలు కానీ మా అక్కలకి ఎవరికి ఏం లేదు. నాకు ఇప్పటివరకు ఏం ప్రాబ్లం, ర్యాండమ్ చెక్ చేసుకుంటే కూడా వెంటనే అట్లా వచ్చింది. ఓకే.
డయాబెటిక్ లక్షణాలు లేవు, మధ్య మధ్యలో చేస్తుంటాను, ర్యాండమ్ టెస్ట్ చేపిస్తాను. ఓకే. కాకపోతే ఏజ్ పెరుగుతుంది కదా, అవునవును. ఏమైనా మన హోమియోపతిలో మంది ఉంటారా, లేకపోతే నా బయట రోజు 3 పూటలు నేను రైతే తీసుకుంటాను. వీక్నెస్ ఏంటంటే చపాతీ ఇచ్చాను కదా నాకు. ఓకే. రైతే తీసుకుంటాను. స్వీట్ అంటే కూడా చాలా ఇష్టం. ఓకే. కాకపోతే వయసు పెరుగుతుంది కదా, దానికి ఎట్లా ఇది లైఫ్ స్టైల్ చేసుకోవాలని. ఓకే. సో మీకు ఫ్యామిలీ హిస్టరీ లేదు కాబట్టి సంతోషం అండి, మీకు పెద్ద వచ్చే అవకాశాలు ఉండవు. కానీ ఒక మేనమావకు ఉంది, ఒక మేనమావకు మాత్రం ఉంది. ఓకే. ఇంకా 2 మేనమావలు హెచ్డీనే ఉన్నారు. ఓకే. ఓకే. మా మదర్ కూడా వెరీ ఓన్లీ, ఆమె కూడా డయాబెటిక్ కాంప్లెక్స్ అవుతుంది. ఓకే అండి. మేనమామకు లక్షణాలు వస్తాయి. నాకు 54 ఇప్పటి వరకు అయితే లిమిట్ లో ఉంది, డయాబెటిక్ రాలేదు ఇంకా. ఓకే. అవకాశం. ఓకే. మీరు పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు, ఫ్యామిలీ హిస్టరీ లేదు కాబట్టి మీకు వచ్చే ఛాన్స్ ఉండదు. అయినా కూడా 3 పూటలు రైస్ తినడం అనేది నేనైతే అడ్వైస్ చేయను. ఒక పూట ఒకవేళ మీకు రోటీ పుల్కా ఇష్టం కాలేదనుకోండి, బ్రౌన్ రైస్ అనేది మంచి ఆల్టర్నేటివ్. సరే, మీకు ఎలాగ హిస్టరీ లేదు కాబట్టి బ్రౌన్ రైస్ అనేది లో హైపోగ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది, అది కూడా హెల్త్కి చాలా మంచిది. లోగా షుగర్ని బ్లడ్లోకి రిలీజ్ చేస్తుంది కాబట్టి దాన్ని మీరు ప్రిఫర్ చేయొచ్చు. దాంతో పాటుగానే మీరు ఒకవేళ ఆ రైస్లో కూడా రైస్ కొంచెం తగ్గించేసి దాల్ కానీ కర్రీ కానీ కొంచెం ఫ్రైలు అవాయిడ్ చేసి నీరు కూరలు ఎక్కువ తీసుకోండి, ఫిజికల్ యాక్టివిటీ చేయండి, సరిపోతుంది. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. డాక్టర్ గారు, మన హోమియోపతికి వచ్చేసరికి మెడిసిన్ ఎలా ఉంటుంది షుగర్ వాళ్ళకి? అంటే లైఫ్ టైం ఉంటుందా, లేకపోతే కొంత లిమిటెడ్ పీరియడ్ ఉంటుందా? అది డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ టు ఇండివిజువల్ అండి. ముందుగా చెప్పుకున్నట్టుగా హోమియోపతి అనేది పేషెంట్ని చూస్తుంది, వాళ్ళకి పనిచేస్తున్నా వీళ్ళకి పనిచేయాలని రూల్ లేదు. నేను ఒక సెమినార్ అటెండ్ అయ్యాను, అది డాక్టర్ ఎస్ బిజు సార్ అని, ఆయన కేరళలో టాప్ డాక్టర్ అనమాట, టాప్ హోమియోపతిక్ డాక్టర్. స్పెషలైజేషన్ ఏంటంటే ఎండోక్రైన్ డిజార్డర్స్, మెటబాలిక్ డిజార్డర్స్, అంటే బీపీ, షుగర్, థైరాయిడ్, ఇవన్నీ. ఆయన క్లినిక్లో చేసిన రీసెర్చ్ ప్రకారం చెప్పింది ఏంటంటే 100 కేసుల్లో 60 కేసుల్లో హోమియోపతికి ఎఫెక్టివ్ ఉంటుంది. 40 ఏం చేయలేకపోయినా ఆయన ఒప్పుకున్నారు. 100లో 60% కేసులకి బ్రహ్మాండంగా ఉంటుంది. అందులో కూడా 30 కేసెస్ ఓన్లీ హోమియోపతి, అంటే ఓన్లీ హోమియోపతి మందు ద్వారానే వాళ్ళకి క్యూర్ అయింది. క్యూర్ అంటే అందులో మళ్ళీ ఆయన ఇంకెంత డీప్ రీసెర్చ్ చేశారంటే 15 మంది ఇప్పుడు ఏ మందు వాడట్లే, 30 మందిలో హోమియోపతి వాడారు, 15 మందిలో ఇప్పుడు ఆపేశారు, జస్ట్ డైటరీ మేనేజ్మెంట్ అంతే. అయితే మిగిలిన వాళ్ళలో ఇప్పుడు ఆ 40 మంది చెప్పారు కదా, 40 మంది వాళ్ళలో కూడా ఎందుకు ఫెయిల్ అయ్యారని ఆయన డీప్కి వెళ్తే వాళ్ళు డైట్ పాటించలేదు. ఎంత అంటే వాళ్ళు ఆల్రెడీ అలోపతి మెడికేషన్ వాడుతూ హోమియోపతి వాడారు, అయినా కూడా రిజల్ట్ రాలేదు. ఎందుకని చూస్తే లైఫ్ స్టైల్, డైటరీ చేంజెస్ లేవు కాబట్టి పూర్ రిజల్ట్, దాన్ని ఏం చేయలేకపోయాం. కానీ చూసుకునేట్లే 100లో 15 మంది ఇప్పుడు డయాబెటిక్ ఫ్రీ అయ్యారు. తక్కువనే కానీ చూడండి, డయాబెటీస్ జీవితాంతం వాడాలా, ఎప్పుడు వేసుకోవాలా అన్న స్టేజ్ నుంచి అసలు వాళ్ళు ఏ మందు వాడట్లేదు, జస్ట్ వాళ్ళ డైట్, వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకున్నారు, మెడిసిన్ ఫ్రీగా ఉన్నారు. సో ముందనుకున్నట్టుగా ముందే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే బ్రహ్మాండమైన స్కోప్ ఉంటుంది. ప్రతి కేసు జీవితాంతం వాడాలని రూల్ లేదు. కొంతమంది ఏడాది, కొంతమంది 2 ఏళ్ళు, కొంతమంది 5 ఏళ్ళు, కొంతమంది 10 ఏళ్ళు, కొంతమంది జీవితకాలం. జనరలైజేషన్ కంటే కూడా రెగ్యులర్గా ఉంటే మాత్రం బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఉంటాయి. హోమియోపతిలో ఎస్పెషల్లీ ఇంత మనం టించర్స్ అనుకున్నాం కదా, టించర్స్తో పాటు కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. అదొక హోమియోపతికే చెందిన అద్భుతం. ఓకే సార్. సార్ ఒక కాలర్ ఉన్నారు సార్, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నమస్కారం అండి, నా పేరు ప్రశాంత్, బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. ఓకే అండి, చెప్పండి మీ సమస్య నమస్తే ఏంటో. డాక్టర్ గారు. నమస్కారం అండి. నమస్కారం. సో యాక్చువల్లీ మా ఫాదర్ కి రీసెంట్ గా డయాబెటీస్ డయాగ్నోస్ అయిందండి. ఈ 70+ old years of old. So do you suggest any specific kind of exercise or diet for him? Yeah. ఇప్పుడు ఏమన్నా మెడికేషన్ వాడుతున్నారా అండి? మెడికేషన్ అంటే రీసెంట్ గా డయాగ్నోస్ అయింది, మెడికేషన్ ఏం వాడట్లేదండి, ఇంకా స్టార్ట్ చేయలేదు, బట్ వీఆర్ అబౌట్ టు స్టార్ట్. ఓకే, లెవెల్స్ ఎంత ఉన్నాయండి? లెవెల్స్ అంటే రీడింగ్ యువర్ ఆస్కింగ్. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ లంచ్, హెచ్బిఎవన్సీ ఏమైనా చేయించారా ఇన్వెస్టిగేషన్స్? ఇన్వెస్టిగేషన్ అయింది, బట్ ఐ డోంట్ హ్యావ్ ద రికార్డ్స్ రైట్ నౌ, బట్ ఇన్వెస్టిగేషన్ అయింది. ఓకే.
సో 70 years ఇప్పుడు రావడం అనేది ఇట్స్ క్వైట్ కామన్ ఫైండింగ్ అండి. సో దాన్ నథింగ్ టు వరీ గివెన్ ద సిమ్టమ్స్ ఆర్ మైల్డ్. సిమ్టమ్స్ అనేటివి మనకు టూ అలార్మింగ్ లేనప్పుడు దిస్ నథింగ్ టు వరీ. డైటరీ చేంజెస్ అండ్ మెడికేషన్ అనేది ప్రాపర్ షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయో దాన్ని బట్టి నేను మీకు ఇంకా ప్రిసైజ్గా ఆన్సర్ ఇవ్వగలను. ఇఫ్ దే ఆర్ బిలో 6.5 దిస్ నథింగ్ టు వరీ. యాక్చువల్గా 6.5, 6.6 is also fine. But above, especially with respect to diet and exercise, anything that if you could suggest? Diet, it's better to lower the rice quantity. Okay. రైస్ అనేది మనం తక్కువ చేయడం, ప్రిఫరబుల్లీ బ్రౌన్ రైస్ అనేది అలవాటు చేస్తే ఇంకా మరీ మంచిది. కంప్లీట్లీ గివింగ్ అప్ ద వైట్ రైస్ అండ్ షిఫ్టింగ్ టు బ్రౌన్ రైస్ ఇస్ వెరీ బెనిఫిషియల్. అండ్ ఆల్సో షిఫ్టింగ్ టు మిల్లెట్ డైట్ ఇస్ వెరీ బెనిఫిషియల్ ఇన్ కంట్రోలింగ్ ద బ్లడ్ షుగర్ లెవెల్స్. ఎక్సర్సైజ్ అంటారా, ఇంకా walking is a good alternative to the cardio. Understand. So walking definitely helps. Correct? Yes, definitely. Brisk walking definitely helps. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. మీరు డాక్టర్ గారితో ఇంకా సంప్రదించి ఏమైనా మాట్లాడి రిపోర్ట్స్ గట్టా పెట్టాలనుకుంటే డాక్టర్ గారి నేము అలాగే ఫోన్ నెంబరు ప్రోగ్రామ్ అయ్యేంత వరకు స్క్రోల్ అవుతూ ఉంటాయండి. మీరు ఆ నెంబర్ని తీసుకొని మీరు డాక్టర్ గారిని నేరుగా సంప్రదించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. డాక్టర్ గారు, అయితే మన హోమియోపతి మెడిసిన్ తీసుకునేటప్పుడు ఏమైనా ఫుడ్ డైట్ ఉంటుందా? హోమియోపతిక్ స్పెసిఫిక్ ఫుడ్ డైట్ ఏమి ఉండదండి. డయాబెటీస్ డైట్ ఏమైతే ఉంటుందో, ఏదైతే ఫిజిషియన్ చెప్తారో అది మాత్రం స్ట్రిక్ట్లీ ఫాలో కావాల్సి ఉంటుంది. కొంచెం మనకి చీట్ మీల్ అవన్నీ ట్రీట్మెంట్లో 3 to 6 months ప్రోగ్రెస్ అయిన తర్వాతనే ఉంటుంది. ఫస్ట్ 6 months హోమియోపతి ట్రీట్మెంట్ చాలా క్రూషియల్. బికాస్ దట్ గివ్స్ ద ఫిజిషియన్ అన్ ఐడియా. ఒక ఐడియా ఇస్తుంది, అంటే వీళ్ళు ఎంత పొటెన్సీ కంటే ఎంత పవర్కి రెస్పాండ్ అవుతున్నారు, వీళ్ళ సిమ్టమ్స్ ఎంతవరకు తగ్గాయి, నెక్స్ట్ ఫర్దర్గా ఏది పెట్టొచ్చు. డోసేజ్ కంట్రోలింగ్ అండ్ ద పొటెన్సీ మేనేజ్మెంట్లో మాత్రం చాలా వరకు పేషెంట్ ఫీడ్బ్యాక్ సర్వ్స్ యాజ్ అ గైడింగ్ లైట్. పేషెంట్ హానెస్ట్గా చెప్పారు, హానెస్ట్గా వాడుతున్నారు అన్నప్పుడు దాన్ని బట్టి ఫీడ్బ్యాక్ని బట్టే పవర్ పెంచాలా, మెడిసిన్ చేంజ్ చేయాలా, మెడిసిన్ మరింత ఇవ్వాలా అనేది తెలుస్తుంది. కానీ డైటరీ పరంగా అయితే స్పెసిఫిక్ హోమియోపతిక్ డైట్ అంటూ ఏమీ ఉండదు, ఆ డయాబెటిక్ డైటే. ఓకే సార్, చాలా చక్కగా చెప్పారు సార్. ఈ మధుమేహం వ్యాధి ద్వారా మనకు వచ్చే సమస్యలు ఎలా ఉంటాయి, వాటి పరిష్కారాలు ఎలా ఉంటాయి అనేది. థ్యాంక్ యూ సో మచ్ సార్. విన్నారు కదండి, మధుమేహంలో ఎన్ని రకాలు ఉంటాయి, ఎలా వస్తాయి, సో టైప్ 1 ఎలా ఉంటుంది, టైప్ 2 ఎలా ఉంటుంది అనేది చాలా చక్కగా వివరించారండి. అలాగే మనం పిల్లల్లో కూడా ఎటువంటి మార్పులు వచ్చినా వెంటనే గమనించాలండి. వాటిని గమనించి మనం టెస్టులు చేయించుకోవడంలో తప్పులేదండి. ఒకవేళ లేదు అంటే మనకు కూడా చాలా మంచిదండి. ఒకవేళ ఉంది అంటే మనం ముందుగానే జాగ్రత్త పడతామండి. అలాగే మనం ఫుడ్ డైట్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలండి. హోమియోపతి వాడినా సరే ఒక్కొక్కసారి మనకి తగ్గటం లేదు అంటే దానికి కారణం మనం ఫుడ్కి ఏవైతే తీసుకోవాలో అవి తీసుకోకపోవడం. ఒక్కొక్కసారి మనకి తినాలని అనిపించవచ్చు, కానీ అవి కొద్ది రోజులు మాత్రం మనం డైట్ పాటించి మెడికేషన్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా అవి పనిచేస్తాయండి. ఇదండి ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమం. మరొక ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్తే.